హాయ్ ఫ్రెండ్స్, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండుగా విభజించింది. సో తెలంగాణ మనకు కొత్తగా ఏర్పాటు చేసి దానికి హైదరాబాద్ క్యాపిటల్ పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టి రెండో మనకు పాతది హైదరాబాద్, మిగిలిన ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఈ రెండింటికి కలిసి ఉమ్మడిగా హైదరాబాదు 10 సంవత్సరాలు క్యాపిటల్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కట్టుకోవాలా అనేది అప్పటి తీర్మానం. ఫలితంగా అప్పుడున్న అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మన మోడీ గారిని పిలిపించి అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేయటం ఎంత మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్ గారు అధికారంలోకి వచ్చారు 2019లో. సో అక్కడి నుంచి ఈ రాజధాని మనకు రకరకాల మనకు కారణాలతో, రకరకాల ప్లాన్లతో దాన్ని అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అనేది కూడా పార్లమెంట్లో చర్చకు వచ్చింది. అంటే అందరూ నవ్వుకున్నారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని. ఎందుకంటే మనకు జగన్ గారు అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధాని కాదు, సో 3 రాజధానులు అని చెప్పేసి ఆయన కొత్త ప్రపోజల్ తెచ్చి విశాఖపట్నం, కర్నూలు, మనకు హైదరాబాద్, అమరావతిలో అది మనకు మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. సో ఆయన నాకు అధికారం ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అది వాళ్ళ లెక్క. ఆయన చెప్పేది ఏంటంటే సౌత్ అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో ఏదో దేశంలో ఉన్నాయట అట్లా. సో ఇది అంటే పాలకులు వాళ్ళ ఇష్టరాజ్యంగా, వాళ్ళ సొంత జాగీర్లాగా దీన్ని ఈ రకంగా ఈ రాజధానితో ఆడుకుంటున్నారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చి ఈ అమరావతిని నిన్న రీసెంట్గా పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయించి దాన్ని గెజెట్ నోటిఫికేషన్ వేసి చట్టబద్ధత తెచ్చాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు ఏమంటున్నాడు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ దానికి మ్యాచ్ కన్నా ఏదో పెట్టి నేను అధికారంలోకి వస్తే అది రాజధాని అని. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారి వాళ్ళిద్దరి జాగీర్ల ఆంధ్రప్రదేశ్. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరి